హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎన్‌బి మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ ఏందంటే మాత్రం సీఎంఎఫ్ నుంచి ఒక ఫోన్ 2 ప్రో అనే మొబైల్ అయితే లాంచ్ అయింది కాబట్టి దాని స్పెసిఫికేషన్ విత్ ప్రైస్ ఈ 2 తెలుసుకుందాం. ఫ్లిప్‌కార్ట్‌లో చూసుకుంటే అఫీషియల్‌గా నిన్నైతే లాంచ్ అయింది. ప్రైస్ మీకు ముందుగానే చెప్తాను వినండి ఫ్రెండ్స్. మీకు ప్రైస్ వచ్చి మాత్రం బేస్ మోడల్ 8 జీబీ నుంచి 128 జీబీ మొబైల్ వచ్చి మనకి 17,000కి అయితే లభించే అవకాశం ఉంది. ఈ ప్రైస్ రేంజ్‌లో ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది తెలుసుకుందాం. ఎందుకంటే మనకి ప్రీవియస్‌లో మనకి లాంచ్ అయిన మనకి సీఎంఎఫ్ ఫోన్ 1లో దానికన్నా దీనికంటే ఇందులో ఏ ఫీచర్స్ ఎక్స్‌ట్రా ఉన్నాయి. ఈ మొబైల్‌ని తీసుకోవచ్చా? తీసుకోకూడదా? అనేది పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏందంటే కొత్తగా ఎవరైతే మన ఛానెల్ చూస్తున్నారో ఛానెల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, దీని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ దీని డిజైన్ అయితే లుక్ చేద్దాం. డిజైన్ అయితే మనకు చేంజ్ అయితే చేయలేదు. కాకపోతే మనకు డిజైన్ ఫినిషింగ్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే బ్యాక్ ప్యానెల్ ఉందో మనకు చూసుకుంటే మాత్రం బ్యాక్ ప్యానెల్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో లభిస్తుంది. అయినా కూడా మనకి చూడనీకి లుక్ అయితే ఈసారి కొంచెం బెటర్‌గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకు 3 కలర్స్ అయితే లభిస్తున్నాయి. ఆరెంజ్ కలర్ అనేది మనకు డ్యూయల్ టోన్ కలర్‌లో లభించే అవకాశం ఉంది. ఒక బాటమ్ సైడ్ వచ్చి మనకు గ్లాసీ పీస్ లభిస్తుంది. టాప్ సైడ్ వచ్చి మాత్రం మ్యాట్ ఫినిష్ లభిస్తుంది. కాబట్టి మనకు చూడనీకి లుక్ కూడా కొంచెం బెటర్‌గా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రోలో చూసుకుంటే మాత్రం ఈసారి డిజైన్ పరంగా చూసుకున్నా కూడా మనకు కొంచెం ఇంప్రూవ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. నాకైతే డిజైన్స్ అయితే కొంచెం బెటర్ అనిపించింది. ఆ స్క్రూల దగ్గర మనకి డిజైన్ చూసుకున్నా కూడా నాకు చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆ డిజైన్ పిక్చర్ అయితే ఒకసారి మీకు డిస్‌ప్లే మీద ఇస్తాను చూడండి. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక డిజైన్ విషయం పక్కన పెడితే మనం ఇందులో మెయిన్ స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం ఏదైతే ప్రాసెసర్ ఉందో ఆ ప్రాసెసర్‌ని అయితే చూస్తున్నాం ఫస్ట్. ఎందుకంటే మనకి సీఎంఎఫ్ ఫోన్ 1లో ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం ఎగ్జాక్ట్‌గా అదే ప్రాసెసర్ ఇందులో కూడా పెట్టారు. కాకపోతే కొంచెం ఏది మనకు ఒక చిన్న 10% వరకైతే ఇంప్రూవ్ చేశారని చెప్తున్నారు. ఏదైతే మనకి సీఎంఎఫ్ ఫోన్ 1లో మనకి 7300 ప్రాసెసర్ ఉందో ఇందులో చూసుకున్న మాత్రం సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రోలో చూసుకున్న మాత్రం 7300 ప్రో ప్రాసెసర్ అయితే లభిస్తుంది. కాబట్టి క్లాక్ స్పీడ్ చూసుకున్న మాత్రం రెండిటి క్లాక్ స్పీడ్ వచ్చి ఒకే రకంగా ఉంటాయి. కాకపోతే అన్నిటి స్కోర్ చూసుకుంటే మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఉందని చెప్పుకోవచ్చు. అందులో చూసుకున్న మాత్రం 6,60,000 అయితే అండర్ స్కోర్ ఉంటాయి. కాకపోతే ఇందులో చూసుకుంటే మాత్రం 6,80,000 అయితే అండర్ స్కోర్ ఉంటాయి. కాబట్టి మనకి గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రం కొద్దిగా చిన్నగా ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. మీకు యూజ్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఏ మాత్రం ఇంప్రూవ్ చేశారనేది. నన్ను అడిగితే మాత్రం ప్రాసెసర్‌లో చూసుకుంటే మాత్రం 2 ప్రాసెస్ ఒకే రకంగా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తాయని చెప్పుకోవచ్చు. ఎక్కడ డిఫరెంట్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏది గేమింగ్ పరంగా చూసుకున్నా, మల్టీ టాస్కింగ్ పరంగా చూసుకున్నా మనకు ప్రాసెసర్ అనేది రెండిట్లో మనకు ఒకే రకంగా పర్ఫార్మెన్స్ అయితే ఉంటదని చెప్పుకోవచ్చు. ఎవరికైతే మీకు బెస్ట్ ప్రాసెసర్ కావాలనుకున్న మాత్రం సీఎంఎఫ్ ఫోన్ అయినా మనకి సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో అయినా రెండిట్లో ప్రాసెసర్ అనేది కొంచెం బెటర్ అయి ఉంటదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇది 490 మీద లభిస్తుంది ప్రాసెసర్ వచ్చి మాత్రం. దీని యాన్యువల్ స్కోర్ చూసుకుంటే మాత్రం 6,80,000 అయితే యాన్యువల్ స్కోర్ ఉంటది మనకి. క్లాక్ స్పీడ్ చూసుకున్నా మనకి 2.58 మీద క్లాక్ స్పీడ్ లభిస్తది కాబట్టి ప్రాసెసర్ కొంచెం గేమింగ్ ప్లేలో చూసుకున్నా కూడా మనకి వీళ్ళు కంపెనీ వాళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే మనకి గేమింగ్ అనేది మనకి 120 ఎఫ్‌పీఎస్‌లో మనకి బిజిఎం గేమ్స్ అయితే ప్లే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నన్ను అడిగితే మాత్రం నేనైతే బెస్ట్ సజెషన్ చేసేది మీకు 60 ఎఫ్‌పీఎస్‌లో గేమింగ్ అనేది కొంచెం స్మూత్‌నెస్ అనేది కొంచెం బెటర్‌గా ఉంటాయని చెప్పుకోవచ్చు. 60 ఎఫ్‌పీఎస్ నుంచి 90 ఎఫ్‌పీఎస్ వరకైతే. మీరు ఒకవేళ 120 ఎఫ్‌పీఎస్‌కి వెళ్ళిపోతే మాత్రం మీకు లాగ్ ఇష్యూస్ ఏంటి ఫ్రేమ్ డ్రాప్స్ అయితే తప్పకుండా కనిపించే అవకాశాలుంటాయి. ఓవరాల్‌గా మీరు గేమ్స్ ఆడుకోవాలనుకుంటే మాత్రం కంటిన్యూ‌గా గేమ్స్ ఆడుకుంటాం అనుకుంటే మాత్రం దీని జోలికైతే అస్సలు పోకండి. నేనైతే ఒక సజెషన్ ఇస్తాను. మీరు ఒకవేళ గేమ్స్ ఆడుకుంటే మాత్రం ఒక 1 అవర్, 2 అవర్ గేమ్స్ ఆడుకోండి. మళ్ళా తర్వాత మొబైల్ కూల్ అయినాక మళ్ళీ ఒక 1 అవర్, 2 అవర్ గేమ్స్ ఆడితే మీకు చాలా బెటర్ అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. నా ఒపీనియన్ మీకు నచ్చిందో నచ్చలేదో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే మనకి డిస్‌ప్లే విషయానికొస్తే మాత్రం డిస్‌ప్లే కొంచెం ఇంప్రూవ్ అయ్యిందని చెప్పుకోవచ్చు. ఈసారి చూసుకుంటే మాత్రం బెజల్స్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనకి ఈసారి సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రోలో చూసుకుంటే మాత్రం లభిస్తున్న డిస్‌ప్లే వచ్చి మనకి అంటే కొద్దిగా సైజ్ పెంచారని చెప్పుకోవచ్చు. అలాగే డిస్‌ప్లే బెజిల్స్ కూడా కొంచెం తక్కువ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో మనకు 120 హెచ్‌డీపీఎస్ కూడా లభిస్తుంది. డిస్‌ప్లే చూసుకుంటే మాత్రం డిస్‌ప్లే బ్రైట్‌నెస్ కూడా చాలా ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు డిస్‌ప్లే బ్రైట్‌నెస్ కూడా మనకు 3000 నిట్స్ అయితే పీక్ బ్రైట్‌నెస్ లభిస్తుంది. సన్‌లైట్‌లో విజిబిలిటీ కూడా కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. అంతా ఓకే ఓకే కాదు కానీ కొంచెం డీసెంట్‌గా మనకు బ్రైట్‌నెస్ అనేది కూడా కొంచెం వర్కబుల్ బ్రైట్‌నెస్ అని చెప్పుకోవచ్చు. సన్‌లైట్‌లో విజిబిలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే డిస్‌ప్లే ప్రొటెక్షన్ విషయానికొస్తే మాత్రం పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే లభిస్తుంది. కాబట్టి కొంచెం కింద పడ్డా కూడా డ్యామేజెస్ అని కొంచెం తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే డిస్‌ప్లేలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి హెచ్‌డీ10+ సపోర్ట్ కూడా లభిస్తుంది. అలాగే మనకు వైడ్ ఎలిమెంట్ సపోర్ట్ కూడా లభిస్తుంది. కాబట్టి అమెజాన్‌లో మనకు కంటెంట్ అనేది హెచ్‌డీలో చూసే అవకాశం ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మనకు కంటెంట్ అనేది హెచ్‌డీలో అయితే ప్రొవైడ్ అయితే చేయలేదు. ఇప్పటివరకు అయితే మనకి సీఎంఎఫ్ ఫోన్‌లో ప్రొవైడ్ చేయలేదు. ఇందులో కూడా ప్రొవైడ్ చేసే అవకాశాలు అయితే లేవని చెప్పుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్ ఏదైతే ఉందో మనకి ఇందులో హెచ్‌డీఆర్‌లో ప్లే అయితే అవకాశాలు అయితే లేవని చెప్పుకోవచ్చు. ఏదైతే అమెజాన్ ప్రైమ్ ఉందో అందులో మనకి హెచ్‌డీఆర్ కంటెంట్ అయితే లభిస్తుంది. ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా డిస్‌ప్లే కూడా కొంచెం బెటర్ ఉందని చెప్పుకోవచ్చు. నాకైతే డిస్‌ప్లే ఫ్లాట్ డిస్‌ప్లేతో లభిస్తుంది కాబట్టి మనకి గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది కూడా డిస్‌ప్లేలో కొంచెం స్మూత్‌నెస్ అనేది కొంచెం బెటర్‌గానే ఉంటాయని చెప్పుకోవచ్చు. గేమింగ్ పెర్ఫార్మెన్స్‌లో చూసుకుంటే మాత్రం కలర్స్ కూడా కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి డిస్‌ప్లే ప్యానెల్ వచ్చి మాత్రం 10 బిట్ ప్యానెల్‌తో లభిస్తుంది. కలర్స్ చూసుకుంటే మాత్రం 1 బిలియన్ అయితే నేచురల్ కలర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి కలర్స్ అన్ని కొంచెం క్లారిటీగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మనకి డిస్‌ప్లే తరపున చూసుకుంటే మాత్రం నాకైతే డిస్‌ప్లే అయితే కొంచెం బెటర్ అనిపించింది ఈసారి సీఎంఎఫ్ ఫోన్ 2లో చూసుకుంటే మాత్రం. మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి.
నాకైతే డిస్‌ప్లే అయితే కొంచెం బెటర్ అనిపించింది. డిజైన్ పరంగా కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యారని చెప్తుంది కాబట్టి నాకు కొంచెం బెటర్ అనిపించినాయి ఈ రెండైతే మాత్రం. ఫ్రెండ్స్ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే దీనికి కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఏదైతే బ్యాక్ సైడ్ కెమెరాస్ ఉన్నాయో ప్రీవియస్ మొబైల్‌లో మనకి సేమ్ ఫోన్ 1లో చూసుకుంటే డ్యూయల్ కెమెరా లభించింది. ఇందులో చూసుకుంటే మాత్రం ట్రిపుల్ కెమెరా లభిస్తుందని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ ఉంటది. అలాగే సెకండ్ కెమెరా వచ్చి మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఇది. అలాగే థర్డ్ వన్ కెమెరా దీనికి హైలైట్ అని చెప్పుకోవచ్చు. 50 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరా ఫ్రెండ్స్ ఇది చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. మనకి ఈ 3 కెమెరాలో చూసుకుంటే మాత్రం ఓఎస్ కూడా లభిస్తుంది. స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకు 4K 30 ఎఫ్ఎస్ అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫుల్ హెచ్‌డీలో చూసుకుంటే మాత్రం 60 ఎఫ్ఎస్ అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెటర్ కెమెరా క్వాలిటీ అయితే లభిస్తుంది మనకి. ఇందులో మనకు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ కూడా లభిస్తుంది కాబట్టి ఓవరాల్‌గా కెమెరా డిపార్ట్‌మెంట్ కూడా కొంచెం గుడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే సెల్ఫీ కెమెరా చూసుకున్నా కూడా మనకి సెల్ఫీలో మనకి ఎక్కడ ఇంప్రూవ్ అయితే చేయలేదని చెప్పొచ్చు. ఏదైతే మనకి ప్రీవియస్‌లో మనకి సీఎంఏ ఫోన్ 1లో చూసుకున్నాం. అదే కెమెరా ఇందులో కూడా లభిస్తుంది. 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఇందులో కూడా మనకు ఫుల్ హెచ్‌డీ 30 ఎఫ్ఎస్ అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. అలాగే మనకు కెమెరా కొంచెం ఫ్రంట్ సైడ్ కూడా ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్‌గా ఉంది. 32 మెగా పిక్సెల్ సెల్ఫీ ఇస్తే మాత్రం ఇంకా హైలైట్‌గా ఉందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఎలా ఉందో మరి తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ బ్యాటరీ కూడా ఇంప్రూవ్ చేయలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి అదే సీఎంఏ ఫోన్ 1లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది కాబట్టి ఇందులో కూడా మనకి సేమ్ ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది. అలాగే మనకు 33 వాట్ ఫాస్ట్ చార్జర్ లభిస్తుంది. అలాగే మనకు ఫాస్ట్ చార్జర్ 33 వాట్ కాబట్టి 20 మినిట్స్‌లో మనకు 50% ఛార్జింగ్ అనేది ఎక్కేసేది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. అలాగే నన్ను అడిగితే మాత్రం ఈ స్పెసిఫికేషన్ చాలా వర్కబుల్ అని చెప్పుకోవచ్చు. కొన్ని మేజర్ పాయింట్స్ అయితే ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు సీఎంఏ ఫోన్ 1 తీసుకోవచ్చా? లేదా సీఎంఏ ఫోన్ 2 ప్రో తీసుకోవచ్చా అని నన్ను అడిగితే మాత్రం సీఎంఏ ఫోన్ 2 ప్రో తీసుకోండి. ఎందుకంటే మీకు ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఈసారి బాక్స్‌లో చూసుకుంటే మాత్రం చార్జర్ విత్ కేబుల్ అలాగే మనకి కేస్ కూడా లభిస్తుంది కాబట్టి మనకి ఎక్కడ ఏదైతే స్కిప్ అయితే చేయలేదు. మనకి ఏ కంపెనీస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారో ఇందులో ఈసారి మనకి సీఎంఏ ఫోన్ 2 వాళ్ళు కూడా మనకు అన్ని బాక్స్‌లో అయితే కంప్లీట్‌గా ఉంటున్నాయి కాబట్టి ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మనకి సీఎంఏ ఫోన్ 1లో అయితే మనకు చార్జర్ కనిపించలేదు, కేస్ కనిపించలేదు కాబట్టి అక్కడ మనకు దానికి ఎక్స్‌ట్రా మనీ అయితే పెట్టాము కాబట్టి ఇందులో సీఎంఏ ఫోన్ 2 ప్రోలో చూసుకుంటే మాత్రం అన్ని లభిస్తున్నాయి. మనకు బాక్స్‌లో చూసుకుంటే మాత్రం ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ కూడా మనకు బేస్ మోడల్ 8 జీబీ నుంచి 128 జీబీ వచ్చి మాత్రం 17,000కి లభిస్తుంది కాబట్టి ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నాకైతే ఇది ప్రైస్ విత్ బాక్స్‌లో ఇచ్చే కంటెంట్ అనేది నాకైతే బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. మీకు నచ్చిందా నచ్చలేదా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తాళ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మిగతా విషయానికి వస్తే మాత్రం ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. మీకు స్టార్టింగ్‌లో చెప్పాను బేస్ మోడల్ 8 జీబీతో స్టార్ట్ అవుతుంది. అలాగే మనకు ఇందులో చూసుకుంటే మాత్రం బేస్ మోడల్ 8 జీబీతో స్టార్ట్ అవుతుంది. అలాగే హై మోడల్ చూసుకుంటే 12 జీబీ వరకు అయితే లభిస్తుంది. అలాగే ఇందులో మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం ఉంటుంది. ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకు స్టోరేజ్‌లో చూసుకున్న కూడా మనకు బేస్ మోడల్ 128 జీబీ లభిస్తుంది. అలాగే హై మోడల్ చూసుకుంటే మాత్రం 2 ఫీట్ స్టోరేజ్ అయితే లభిస్తుంది. వీటి కెపాసిటీ విషయానికి వస్తే మాత్రం ర్యామ్ కెపాసిటీ వచ్చి మాత్రం LPDDR4X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ వచ్చి మాత్రం UFS నుంచి 2.0 లభిస్తుంది. ఇది కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్‌గా ఉండు. మేబీ సీఎంఏ ఫోన్ 3 అయితే అప్పుడు అందులో కూడా ఇంకా ఇంప్రూవ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సీఎంఏ ఫోన్ 2లో మనకైతే చాలా ఇంప్రూవ్స్ అయితే జరిగాయి. మన సీఎంఏ ఫోన్ 1 నుంచి చూసుకుంటే మాత్రం వీళ్ళు ఇంకా మరొక మొబైల్ లాంచ్ చేసేలోపు ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతారైతే నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ అయితే. ఫ్రెండ్స్ అలాగే మనకి స్పీకర్స్ పరంగా చూసుకున్న మాత్రం డ్యూయల్ స్టోర్ స్పీకర్స్ అయితే లభించేది. సింగిల్ స్పీకర్ అయితే లభిస్తుంది. ఇక్కడ ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే మనకు డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్స్ ఇలా అయితే ఏమి లేవు అని చెప్పుకోవచ్చు. ఐపీ రేటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం IP54 రేటింగ్ అయితే లభిస్తుంది. డస్ట్ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఓవరాల్‌గా ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటది కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎన్ఎఫ్‌సి కూడా ఉంటది మనకి. అవన్నీ కొంచెం బెటర్‌గా అని చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్ విషయానికి వస్తే మాత్రం ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే మనకు ఓఎస్ గురించి వస్తే మాత్రం నథింగ్ ఓఎస్ లభిస్తుంది కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. వీటి అప్డేట్స్ విషయానికి వస్తే మాత్రం 3+6 ఇయర్స్ అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయి అని చెప్పుకోవచ్చు. ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈసారి మనం చూసుకుంటే. సీఎంఏ ఫోన్ 1లో చూసుకున్న మాత్రం 2+3 ఇయర్స్ అయితే అప్డేట్స్ అయితే పెట్టారు. ఇందులో మనకి సీఎంఏ ఫోన్ 2 ప్రోలో చూసుకున్న మాత్రం 3+6 ఇయర్స్ అయితే అప్డేట్స్ పెట్టారు కాబట్టి ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నాకైతే ఓవరాల్‌గా అప్డేట్స్ పరంగా చూసుకున్నప్పుడు చాలా అద్భుతంగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఎలా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చానో కూడా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇక ప్రైస్ విషయానికి వస్తే మీకు తెలిసిందే బేస్ మోడల్ చూసుకుంటే మాత్రం 17,000కి అయితే లభిస్తుంది కాబట్టి కార్డ్ ఆఫర్‌లో చూసుకుంటే మాత్రం 16,000కి అయితే లభించే అవకాశం ఉంది. ఫ్రెండ్స్ మీకు ఈ మొబైల్ నచ్చిందా నచ్చలేదా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఎలా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చానో కూడా అది కూడా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తాళ పెట్టండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ నేను మీ అరుణ్ మీరు చూస్తున్న టెక్నికల్ అరుణ్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త న్యూస్‌తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.